హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 2.4కి 5 GHzకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ బేసిక్స్. వీడియో మాత్రం చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా షార్ట్స్లో నేనేమో వాళ్ళకి ఆన్సర్ చేస్తాను, సో దట్ విజువల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది మెసేజెస్ ఫార్మాట్లో కాకుండా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, 2.4కి 5 GHzకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ మనం తెలుసుకునే ముందు మనం కొంచెం బేసిక్స్లోకి వెళ్దాం, సో దట్ అందరికీ అర్థమయ్యే విధంగా నేను బేసిక్స్ చెప్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది అసలు 2.4 అంటే ఏంటి, 5 అంటే ఏంటో. ఫ్రెండ్స్, బేసిక్స్ గురించి తెలుసుకోవాలంటే మనకి 3 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలియాలి. ఒకటి వచ్చేసరికి వేవ్ లెంత్, సెకండ్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ, అండ్ థర్డ్ వచ్చేసరికి బ్యాండ్ విడ్త్. వేవ్ లెంత్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వేవ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి టాప్ మోస్ట్ పీక్ ఉంది కదా, దాన్ని క్రస్ట్ అని చెప్పేసి అంటాము. బాటమ్ పీక్ని మనం ట్రఫ్ అని చెప్పేసి అంటాము. వేవ్ లెంత్ అంటే ఏంటంటే మనకి క్రస్ట్ నుంచి దాని పక్కన ఉన్న క్రస్ట్కి, లేదా ట్రఫ్ నుంచి దాని పక్కన ఉన్న ట్రఫ్ మధ్యన ఉన్న డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక సైకిల్తో సమానం ఒక వేవ్ లెంత్. ఇలాగా మనకి వేవ్ లెంత్ని మనం ఇండికేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే ఒక సెకండ్లో ఎన్ని వేవ్ లెంత్స్ కంప్లీట్ చేసాయో, అంటే ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాము. ఈ ఫ్రీక్వెన్సీని మనం హెర్ట్జ్తో ఇండికేట్ చేస్తాం. ఇన్ కేస్ 1000 సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేస్తే దాన్ని 1 kHz అంటాము. 1 మిలియన్ సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేస్తే దాన్ని 1 మెగాహెర్ట్జ్ అని చెప్పేసి అంటాము. అదే 1 బిలియన్ సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేస్తే దాన్ని మనం 1 GHz అని చెప్పేసి అంటాము. ఇక్కడ మన టాపిక్లోనే మనకి GHz అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఫ్రీక్వెన్సీస్ అన్నవి, అంటే మన బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉందో అది 2.4కి 5 GHzకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ అన్నవి మనం GHzతో ఇండికేట్ చేస్తాం కాబట్టి. అంటే ఇక్కడ అర్థమేటో మీకు అర్థమై ఉంటుంది. 2.4 GHz అంటే మనకి 2.4 బిలియన్ సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేస్తుంది. అదే 5 GHz అంటే 5 బిలియన్ సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బ్యాండ్ విడ్త్ అంటే చాలా సింపుల్. మనకి నెట్వర్క్ ఏదైతే ఉందో అది మనకి ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, ఒక సెకండ్లో ఎంత ట్రావెల్ అవుతుంది, ఎన్ని బిట్స్ ట్రావెల్ అవుతున్నాయి అన్నదే బ్యాండ్ విడ్త్. ఇక్కడ మనం బ్యాండ్ విడ్త్ అనేది బీపీఎస్తో ఇండికేట్ చేస్తాము, బిట్స్ పర్ సెకండ్లో ఇండికేట్ చేస్తాము. ఇక ఇన్ కేస్ మీకు మీ అందరి ఇళ్లలోనే ఇప్పుడు మ్యాక్సిమం ఇంటర్నెట్ ఉంటుంది. మనకి బేసిక్గా మనకి ఈ ఇంటర్నెట్ స్పీడ్ అనేది మనకి ఇంత మెగాబైట్స్ ఉన్నది, ఇంత MBPS స్పీడ్ ఉన్నది అని చెప్తాం కదా, దాన్ని బ్యాండ్ విడ్త్ అంటాము. ఇప్పుడు ఫర్ సపోజ్ కొందరికి 30 MBPS స్పీడ్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఒక సెకండ్లోని 30 బైట్స్ అన్నవి ఆ బ్యాండ్ విడ్త్ అన్నది ఉంటుంది వాళ్ళకి అనేసి అర్థం అనమాట. ఇది 3 టాపిక్స్. ఈ 3 టాపిక్స్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాము. 2.4 GHz అంటే ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, 2.4 బిలియన్ సైకిల్స్ ఒక సెకండ్లో కంప్లీట్ చేస్తున్నట్టు. ఇక్కడ మనం 5 GHzతో కంపేర్ చేసుకుంటే 2.4 GHz తాలూకా వేవ్ లెంత్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సో అది ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇందులోని మనకి పెనిట్రేషన్ అనేది అవుతుంది. అంటే ఏంటంటే మనకి కాంక్రీట్ వాల్స్ గుండా కానీ, సీలింగ్ గుండా కానీ, ఏదైనా అబ్స్ట్రకల్స్ ఉంటాయి కదా, అబ్స్ట్రకల్స్ గుండా మనకి పెనిట్రేషన్ అనేది 2.4 GHzలోనే అవుతుంది అనమాట. అండ్ దీనిలో కూడా మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఇదేమో చాలా స్లోగా ఉంటుంది, ఎందుకంటే దీని వేవ్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ సెకండ్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ 2.4 GHz అన్నది ఇంటర్ఫీరియన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్ఫీరియన్స్ ఎందుకు ఉంటుంది అని అంటే మన ఇంట్లో యూజ్ చేస్తున్న మైక్రో ఓవెన్స్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు మనం కార్డ్లెస్ టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం, అవి కానీ, లేదంటే మనకి బ్లూటూత్ డివైజెస్ కానీ, ఇట్లాంటివన్నీ ఏంటంటే 2.4 GHzతో నడుస్తాయి. దానివల్ల ఏంటంటే వాటి మధ్యన ఇంటర్ఫీరియన్స్ అన్నది అవుతుంది అనమాట. అంటే ట్రాఫిక్ అన్నది ఎక్కువ పెరుగుతుంది అనమాట. అంటే ఎక్కువ వేవ్ లెంత్స్ ఎక్కడ పెడితే అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. దానివల్ల మనకి ఏంటంటే నెట్వర్క్ అన్నది స్లో అయిపోతుంది. అప్పుడు మనం 2.4 GHz యూజ్ చేసేటప్పుడు మనకు ఓవియస్గా మనకు వచ్చిన నెట్ కన్నా తక్కువ నెట్ అన్నది మనకి వస్తుంది అనమాట, స్లో నెట్ అన్నది వస్తుంది అనమాట. అందుకే మనకి 2.4 GHz అనేది బేసిక్గా చాలా స్లో స్పీడ్తో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ ఇంటర్ఫీరియన్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో, దీన్ని రికవర్ చేస్తూ మనకేమో 2009 తర్వాత 5 GHzని లాంచ్ చేశారు. ఈ 5 GHz ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒక సెకండ్లో 5 బిలియన్ సైకిల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల దాని తాలూకా వేవ్ లెంత్ అనేది దగ్గర ఉండి చాలా స్ట్రాంగ్ వేవ్ లెంత్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకి స్పీడ్ అన్నది 2.4తో కంపేర్ చేసుకుంటే చాలా హైగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీనిలో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే
ఇందాక 2.4లో మాట్లాడుకుంటున్నట్టు మనకి ఇంటర్ఫీరియన్స్ అన్నది ఉండదు. ఎందుకంటే ఈ మైక్రోవేవ్స్ అవ్వచ్చు లేదా ఎక్స్టర్నల్ డివైజెస్ ఏవైతే వైఫై ఎనేబుల్డ్ డివైజెస్ ఉన్నాయో ఇవి ఎక్కువగా 2.4తో ఉండటం వల్ల మనకి ఏంటంటే ఇంటర్ఫీరియన్స్ అన్నది ఉండదు. మనకి స్పీడ్ నెట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ దీనిలో కూడా మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి అబ్స్ట్రకల్స్ గుండా వెళ్ళదన్నమాట. ఇన్ కేస్ మనం ఒక రూమ్లో రౌటర్ పెట్టేసి ఆ రౌటర్లో 5 GHz ఉందనుకోండి, మనకి మనం ఫుల్ క్లోజ్ చేసిస్తే ఈ రూమ్ని, దాని బయటికి మనకి వెళ్ళేసరిగా మనకి సిగ్నల్ రేట్ అనేది ఫుల్గా తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా దీనికి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని వేవ్ లెంత్ చాలా చిన్నదిగా ఉండడం వల్ల షార్టర్ రేంజ్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ డిస్టెన్స్ వరకు ఈవెన్ అబ్స్టాకల్స్ లేకపోయినా ఎక్కువ డిస్టెన్స్ వరకు ట్రావెల్ అవ్వదు. ఇది 2.4 GHzకి 5 GHzకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్. ఈ రోజుల్లోని అంటే 2022లో అంటే ఆఫ్కోర్స్ ఇంతకు ముందే వచ్చింది మనకి ఏంటంటే వైఫై 6E అని చెప్పేసి 6 ఎక్స్టెండెడ్లోని మనకేమో 6 GHz కూడా లాంచ్ చేస్తారు. ఆల్రెడీ అది లాంచింగ్ కూడా అయిపోయింది. 6 GHz ఏంటంటే మనం మాట్లాడుకున్నట్టు 6 బిలియన్ సైకిల్స్ అవుతుంది. మనకి 5 GHzతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్న వేవ్ లెంత్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 6 GHzతోనే మనకి ఇంతవరకు ఎట్లాంటి డివైజెస్ అనేవి ప్రొడ్యూస్ చేయలేదు. మరి 5 GHzతో ఉంటుందిగా 6 GHzని ఎందుకు లాంచ్ చేశారని అంటే ఈ రోజుల్లో 5 GHzతో రాడర్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ సెన్సార్స్ అవ్వచ్చు, లేదంటే మనకి యాంటీనాస్ ఉంటాయి కదా కొన్ని డిష్ యాంటీనాస్, ఇవన్నీ 5 GHz ఫార్మేట్లోనే నడుస్తున్నాయి కాబట్టి దాన్ని మనకి 2.4 GHz లాగా స్లో అవ్వకుండా ముందుగానే 6 GHzని లాంచ్ చేశారు. అండ్ 6 GHz తాలూకా స్పెక్ట్రమ్ అనేది చాలా హైగా ఉంటుంది. బట్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ వన్ కంపేర్ టు 5 GHz అండ్ 2.4 GHz. మేబీ ఇంకా ఇండియాలో వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇండియాలో వస్తే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. బట్ దాని తాలూకా స్పీడ్ వన్ కంపేర్ టు 5 అండ్ 2.4 చాలా హైగా ఉంటుంది. మినిమం 8 నుంచి 11 Mbps స్పీడ్, 11 Gbps స్పీడ్ వరకు ఉంటుందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ మరి 2.4 5 GHz తగ్గ స్పీడ్స్ ఎంత ఉంటాయంటే బేసిక్గా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. ఆన్ యావరేజ్గా 2.4 మనం మాట్లాడుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 500 నుంచి 800 Mbps స్పీడ్ ఉంటుంది. అదే మనకి 5 GHz అయితే ఆల్మోస్ట్ 1300 Mbps స్పీడ్ దాకా మనకు ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, బేసిక్గా మనకి ఈ స్పీడ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ స్పీడ్స్ అనేవి ఒక్కొక్క ఏరియాలోనే ఒక్కొక్క ఐఎస్పీ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాండ్ విడ్త్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఐఎస్పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఎవరైతే ప్రొవైడర్స్ ఉంటారో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రొవైడర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెట్ బట్టి మనకి స్పీడ్ అనేది ఉంటుంది. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇన్ కేస్ మీ మోడెంలోని ఆర్ మీ రౌటర్లోని ఫర్ ఎగ్జాంపుల్ 100 Mbps స్పీడ్ ఉందనుకోండి, వాటి తాలూకా బ్యాండ్ విడ్త్ అన్నది 100 Mbps అనుకోండి, అంటే ఆ రౌటర్ 100 Mbps నెట్వర్క్ అది ప్రొడ్యూస్ చేయగలదు. బట్ ఇన్ కేస్ మీ ఐఎస్పీ వాళ్ళు నీకు 30 Mbps స్పీడ్ ఉన్న నెట్టే ప్రొవైడ్ చేశారనుకోండి, ఆ ప్లాన్ మీకు 30 Mbps వరకు వస్తే మీకు ప్లాన్ ఈ నెట్ అన్నది 30 Mbps వస్తుంది, 100 Mbps రాదు. అదే మీరు ఇన్ కేస్ ఒక 100 Mbps మోడెం తీసుకొని బట్ ప్లాన్ ఏదైతే ఉందో మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ 150 Mbps స్పీడ్ ఉన్నది తీసుకున్నారనుకోండి, మీకు 100 Mbps స్పీడే మాత్రమే వస్తుంది. ఎందుకంటే మీ రౌటర్ 100 Mbps కంటే ఎక్కువ నెట్ అన్నది ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి. ఈ విషయం మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఈ విషయం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంకో టాపిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ బ్యాండ్ విడ్త్లోని మనకి ఏంటంటే ఛానల్స్ అని చెప్పేసి అంటారు, బ్యాండ్ ఛానల్స్ అని చెప్పేసి అంటారు. ఛానల్స్ అంటే ఏంటంటే మనకి వేవ్స్ అనమాట. అంటే ఎలా ఇంటర్ఫీరియన్స్ ఉంటాయి మనకి నెట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అన్నది వేవ్స్ ఫార్మేట్లో ఉంటాయి కదా, అది దాన్ని ఛానల్స్ అంటారు. 2.4 GHz ఛానల్స్ వచ్చేసరికి మనకి 11 ఛానల్స్ ఉంటాయి. అందులో ఒకదాని మీద ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉండేది త్రీ వేవ్స్ మాత్రమే. అది బేసిక్గా ఎక్కువగా మనకి 1, 6 అండ్ 11 ఉంటుంది మనకి 2.4లో అయితే. అదే 5 GHzలో అయితే మనకి 25 ఛానల్స్ మనకు ఆల్మోస్ట్ అబ్స్టకల్స్ లేకుండా అంటే ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉంటాయి. అదే మనకి 6 GHz తీసుకుంటే ఆల్మోస్ట్ 60 ఛానల్స్ మనకి ఇంటర్సెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి ఈ బ్యాండ్ విడ్త్ అన్నది పెరుగుతున్న కొద్దీ మనకి పాసిబిలిటీస్ అనేది ఎక్కువ పెరుగుతుంది, ఛానల్స్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఫర్దర్గా మనకి ఇంకా ఎక్కువ ఛానల్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో విషయాన్ని కూడా మీరు గ్రహించాలి. ఇక్కడ మనకి వేవ్ లెంత్ అన్నది డిక్రీజ్ అవుతున్న కొద్దీ, అంటే దాని సైజ్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ, అంటే 2.4 నుంచి 5 GHz, 5 నుంచి 6 నుంచి రేపొద్దున ఇంకేదో వస్తుంది అప్డేట్ అవుతుంది కదా,
లైక్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది మనకి డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. మనకి 2.4 GHzలోనే ఆల్మోస్ట్ మనకి కిందింటి వరకు వస్తే మనకి 5 GHz అనేది మన బాల్కనీ వరకే వస్తుంది. అదే మనకి 6 అనేది కొంచెం దగ్గరికి వస్తుంది. మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ టెక్నాలజీ, ఎక్కువ టెక్నాలజీతోని మనకి 6 GHzలో కూడా ఎక్కువ స్పేస్ వరకు వచ్చేలాగా చేస్తారేమో. ప్రెజెంట్ అయితే మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2.4 అండ్ 5ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవాలంటే 2.4 మనకి ఎప్పుడైతే ఎక్కువ డిస్టెన్స్ ఉండి మన ఇల్లు ఎక్కువగా ఉండి లేదా మనకి డూప్లెక్స్ లాంటి హౌసెస్ ఉన్నప్పుడు 2.4 GHzని ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ అవుతుంది కాబట్టి. బట్ మనకి డిస్టెన్స్ కాదు ప్రయారిటీ, స్పీడ్ అనేది ప్రయారిటీ ఉన్నప్పుడు మనకి రౌటర్ వచ్చేసి మనం ఏ ప్లేస్లో వర్క్ చేస్తున్నాం ఆ ప్లేస్లోనే పెట్టుకొని 5 GHzతో కనెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ మనకి ఏ బ్యాండ్ విడ్త్ వరకు పాసిబిలిటీ ఉందో, అంటే మనకి మ్యాక్సిమం బ్యాండ్ విడ్త్ ఉంటుంది కదా, కొంతకి 30 Mbps స్పీడ్ వస్తుంది, కొంతకి 150 Mbps స్పీడ్ వస్తుంది. ఇలాగా మ్యాక్సిమం స్పీడ్ వరకు 5 Mbps అదే 5 GHz మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఈ రోజుల్లోనే ఏంటంటే మనకి మ్యాక్సిమం అన్ని రౌటర్స్ అండ్ మనకి ఎవరైతే ఐఎస్పీ అదే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు మనకి మ్యాక్సిమం రౌటర్స్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది కాబట్టి సో మనకి ప్రాబ్లం లేదు. మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు 2.4 5 GHz రెండు యూజ్ చేసుకోవచ్చు. మనకి 2.4 5 GHz సెపరేట్గా వైఫైలో కనిపిస్తాయి, అంటే వైఫై కాలం ఉంటుంది అందులో కనిపిస్తుంది. మనకి ఏం కావాలంటే అది కనెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ 2.4కి 5 GHzకి మధ్యన ఉన్న డిఫరెన్సెస్. ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ అర్థం కాకపోయినా కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, నాకు పలానా మీ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాలేదు అని నాకు చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మొగమాటం లేకుండా ఎలా ఉన్నా నెగిటివ్ అవని పాజిటివ్ అవని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నాకు తెలుస్తుంది. మీ లైక్స్ షేర్స్ కాకుండా కింద కామెంట్స్లో నా ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్, నా స్లాంగ్ అవ్వచ్చు లేదా నా ప్రొనౌన్సియేషన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ అవ్వడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.